ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకునేవాడు. నాకు కావాల్సిందేదైనా నాన్నతో గొడవ పడి మరీ నా ముందు ఉంచేవాడు. అలాంటిది తనకిష్టం లేకుండా తన ఆఫీసులో ఒక సాధారణ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నానని మొదటిసారి నా మీద కోపడ్డాడు. వదిలే అన్నాడు. వదులుకోలేను అన్నాను. బయటికి పో అన్నాడు. ఆయనతో కలిసి వచ్చేశాను. కోపంలో ఉన్నాడు. అది తగ్గాక తనే వస్తాడు, మా ప్రేమను అంగీకరిస్తాడు అనుకున్నాను. మా నాన్న చనిపోయారని తెలిసింది. ఆఖరి చూపు కోసం వెళ్ళాను. మా నాన్న చావుకి కారణం నేనేనని, శ్రీకర్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న చనిపోయాడని మా వదిన నన్ను నానా మాటలు అంది. బాధనిపించింది. అర్థం చేసుకుంటాడని అన్నయ్య వైపు చూసా. నా ముఖమే చూడ్డానికి ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు. అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేశాను. తన వల్లే నా కుటుంబం నాకు దూరం అయిందని శ్రీకర్ వాళ్ళ నాన్న చాలా బాధపడ్డారు. ఆ బాధతోనే ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. శ్రీకర్ పుట్టిన సంవత్సరానికే ఆయన కూడా. అమ్మా, సారీ అమ్మా, ఏదో ఆవేశంలో, అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ బాధ ఇప్పటిది కాదమ్మా. 28 ఏళ్లుగా మోస్తూనే ఉన్నాను. అన్నయ్యని ఒక్కసారైనా చూడాలని, ఆయన్ని కలవాలని, శ్రీకర్ని తన మేనలుడిగా పరిచయం చేసి ఆయన చేతుల్లోనే కన్ను ముయ్యాలని. తప్పమ్మా, అలా మాట్లాడకండి. మీకేం కాదు. ఏంటి, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది నాకు ఇష్టం లేదు. నా మేనకోడలు ఇన్ని కోట్లకి యువరాణి ఎవరో అనామకుడిని పెళ్లి చేసుకుంటుంటే నాకెలా నచ్చుతుంది చెప్పు? కానీ నువ్వు ఇలాగే ఉన్నావనుకో, నీ పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అర్థం కాలేదు కదా? ఎక్స్ప్రెషన్కి స్పెల్లింగే కాదు, మీనింగ్ కూడా తెలియని నాకే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది అంటే వాళ్ళకి తెలీదా? తెలిసిందనుకో, నా పెళ్లి నీకు ఇష్టం లేదా అంటే జడ్జ్ చేస్తున్నావని కోపంతో నీ సీట్ కింద బాంబు పెడుతుంది సృజన. నువ్వు రోడ్డు మీద పడతావు. అందుకే మనసులో ఏమున్నా ముఖాన నవ్వేసుకొని ఒంట్లో ఉత్సాహాన్ని దింపుకొని ఈ ఉత్సాహాన్ని కళ్ళప్పగించి చూడాలన్నమాట. ఏంటి సార్ ఏదో మాట్లాడుతున్నారు? నీ గురించే గోపి. ఎవరైనా తంతె బూరెల బుట్లో పడతారు, నువ్వు ఏకంగా రసగుల్లాల బేసిన్లో పడ్డావు. మీకు అలా అనిపిస్తుందా? అలా వెళ్ళిపోతే ఎలా? ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చి కిందకి వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం. మా సృజన అందానికి అందంలా ఉంటుంది.
అందులోనూ ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి అందానికే అందం, అందానికే అందం డబుల్ ట్రిపుల్ అయ్యి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఏంటి మీరు సృజనకి దృష్టి పెట్టేలా ఉన్నారు? ఆ దిష్టి చుక్కేం సరిపోతుంది మా సృజన అందానికి. చాలా కడుపు నిండిపోయింది, ఇంకా పొగిడేస్తే వామిట్ వస్తుంది. ఏంటి పెళ్లి కాకుండానే అప్పుడే? మా సృజన చాలా ఫాస్ట్. పోతా నువ్వు. ఇంకా చాలండి, టైం అవుతుంది, తీసుకెళ్దాం పదండి. రా. మంత్రులు గారు అంతా సిద్ధమేనా? అంతా రెడీయేనండి. అమ్మాయి అబ్బాయి వస్తే పిలుస్తానండి. అమ్మా సృజన, అన్నీ కలిసి వస్తే అదృష్టం అనేది అయస్కాంతంలా అతుక్కుంటుంది అంటే ఏదో అనుకున్నాను. ఇలాంటి అదృష్టం అప్పట్లో ఆ 23వ పులకేశి రాజుకి, ఆ తర్వాత నీకే పట్టింది. శ్రీకర్, తారా ఎక్కడ? నేను చూసొస్తాను. అమ్మా. లేదమ్మా, నాకు తెలుస్తోంది. నా అనారోగ్యం నన్ను కొంచెం కొంచెంగా తినేస్తోంది. నేను చావుకి దగ్గరవుతున్నాను. అయ్యో అమ్మా, ఆల్రెడీ నేను చెప్పాను కదా, నీకేం కాదు, నేనున్నాను కదా, మీరేం బాధపడకండి. నా బాధ నేను చనిపోతానని కాదమ్మా, నేను అన్నయ్యని చూడకుండా శ్రీకర్ని తన మేనల్లుడిగా పరిచయం చేయకుండానే చనిపోతానని. అయ్యో అమ్మా, మీకేం కాదమ్మా, మీరు శ్రీకర్కి మాత్రమే కాదు, నాకు కూడా అమ్మ లాంటి వారు. మీ కోరిక నేను తీరుస్తాను. రండమ్మా, రండమ్మా. ఎక్కడికమ్మా? మీ అన్నయ్యని చూడ్డానికి.